హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణన్ మన లాస్యా ఛానల్ నుంచి. మన బటర్ఫ్లై పార్క్ యొక్క థర్డ్ పార్ట్ ఇది. అండ్ మీకు ఈవిల్ డెత్ లా కనిపించే ఒక ఏరియా అయితే తీశాను. అక్కడ బోల్డ్ బటర్ఫ్లైస్ దట్టమైన అరణ్యంలో ఉంది, అది కూడా మీకు చూపించడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో మనం స్టార్టింగ్ నుంచి అన్నీ క్లియర్గా కవర్ చేయడం జరిగింది. అసలు బటర్ఫ్లైస్ ఎన్ని జాతులు ఉంటాయి, అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటిని కాపాడుకోవడానికి అవి ఎన్ని పొరలు రెక్కలేస్తాయి శత్రువుల నుంచి. సో వాటి సంగతులన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రదేశం నాకైతే చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే బయట ఎండ అదిరిపోతుంది, కానీ ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే మాకు ఏసీలో ఉన్నట్టుంది. చోటలైతే కాకుండా అది వేరు, నేచర్కి ఒక భాగం అది. సో ఏసీ వేసినట్టు అంత బాగుంది ఇది. సో ఆ ప్లేస్ అంతా ఇదే. ఈ థర్డ్ పార్ట్లో మరి ఇదంతా చక్కగా ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి, కమాన్. చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి, చూడొచ్చు మీరు. అగోండి, స్పెషల్ ఈ ప్లేస్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ మన విజయవాడ నుంచే వచ్చారు ఈ ఏరియాకి. రైట్, వెళ్దాం పదండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇదిగోండి సుజాత అట్లే. వావ్, చూసారా ఇది? ఇక్కడ కనుక సాంగ్ కంపోజ్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత గుబురుందో చూడండి ఇదంతా. ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది అంటారు, అదే. ఇక్కడ ఏ జనరేటర్స్ కానీ ఏసీ కానీ అవసరం లేదు. వావ్, ఎంత గుబురు, ఎంత బాగుందో చూడండి. బండికేసి వేసావు కదా, బండికేసి వేసి తీసుకురా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి, ఇది బ్యూటిఫుల్ స్పాట్. నాకు తెలిసి ఫారెన్ లొకేషన్స్లో ఉండే ఇవన్నీ, వీళ్ళ డిజైనింగ్ కానీ అది కానీ. ఇటువంటి చోట్ల మంచి షూటింగ్ స్పాట్ కింద తీసిన ఒక సాంగ్ కంపోజ్ చేసుకోండి ఎవరైనా, ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటే. చాలా బాగుంది. అండ్ పర్యాటకులు అయితే డెఫినెట్గా రావచ్చు ఇక్కడికి. నా 41 మంది సబ్స్క్రైబర్స్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇదంతా ట్రావెల్ చేయడం అంటూ జరుగుతోంది. నా వీడియోస్ మీరు అందరూ వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఒక అలగ్సే ఎన్విరాన్మెంట్ ఇదైతే. వావ్, బ్యూటిఫుల్. అండ్ చీకటి అయితే ఇక్కడ నాకు తెలిసి చిక్కటి చీకటి ఉంటుంది. వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది చాలామంది. మేము ఇద్దరం అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం ఇక్కడ. ఒక పావు గంట స్పెండ్ చేసి మేము కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. బా, భలే ఉందిలే ఇక్కడ మాత్రం చూడడానికి. ఇదిగోండి సపరేట్గా టైల్స్ అయితే వేశారు ఇక్కడ, మన ఓల్డ్ టైల్స్ లాంటిది సందర్శించడానికి. చూడొచ్చు మీరైతే. మన మున్నార్, ఊటీ ఆ ప్రదేశాలు కూడా ఇలాగే ఉంటాయి, కాకపోతే అక్కడ చల్లగా ఉంటుంది వాతావరణం, అదే తేడా. ఇక్కడ దానికి ఆపోజిట్ మన బెజవాడ, కొండపల్లి. వావ్, చూసారా ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఉంది. ఇలా వెళ్తూ పోతే నాకు తెలిసి ఇది ఎక్కడ తేలుతుందో కూడా తెలియదు. వస్తావా? కూర్చో, వచ్చేస్తున్నా. చూడొచ్చు మీరైతే. కూర్చో సుజాత, అక్కడ వస్తున్నా. చూడండి మా సుజాత. నడవలేను, మీరు వెళ్తారా? ఎండ ఎక్కువ ఉందంటే ఉన్నాను. వద్దు, ఇక్కడ కూర్చో, ఎవరైనా ఇక్కడే ఉంది. వావ్ 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 వావ్, సూపర్ సూపర్ ప్లేస్. నాకు చాలా బాగా నచ్చింది. హాంటెడ్ ప్లేస్ అని కూడా అనుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. మంచి దెయ్యం సినిమాలు అయితే తీయండి ఇక్కడ. కీకారణ్యంలో ఉంది, భలే డిజైన్ చేసి పెట్టారు. చెరుకు గడల్లా ఉన్నాయి వీటి యొక్క రూట్స్, చూడొచ్చు మీరు. చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. చూడండి, రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఉంటుంది. మంచి షూటింగ్ స్పాట్ ఇది. చక్కటి ప్రదేశం. ప్రజలకు తెలిస్తే బాగుంటాయి ఇలాంటివి, అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిస్తే కోకొల్లల మంది వస్తారు. నేచర్ లవర్స్ భూమి మీద చాలామంది ఉంటారు. ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు. మనుషుల్లా కనిపించారు కానీ మనుషులు కాదు. కానీ టైర్లు అయ్యి. వా, చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే రిస్కీ ప్లేస్. ఎవరైతే లేరు, ఎవరు వచ్చి పీక నొక్కినా, ఏ సైకోగాడు దాడి చేసినా కూడా తెలియదు. గవర్నమెంట్ నమ్మకం ముందర రావడమే. నచ్చింది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీని పక్కనే మనం ఇందాక చూసింది జామ్ ఆయిల్ ప్లాంటేషన్స్ అన్నీ జరిగాయని చదివింది కదా సుజాత. ఇదే స్పాట్.
పగలు కాబట్టి ఇది ప్లెజెంట్గా ఉంది. నైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సుజాత ఒక్కతే ఉంది. సౌండ్స్ అయితే వినబడుతున్నాయి. మనుషులు ఎవరైనా ఉన్నారేమో. వావ్, సూపర్. నాకైతే కొంచెం గుండెలో ధర స్టార్ట్ అయింది. ఓ బటర్ఫ్లై చూడండి, వావ్ సూపర్ కదా. గుడ్ల గోబులు చాలా ఉన్నాయి. చలో ఇక్కడ చాలు. సుజాత ఒక్కతే ఉంది, భయపడుతుంది. మనం వెళ్దాము. మళ్ళీ సపరేట్గా ప్రజుమ్నాతో వస్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, వానైతే తీసుకొస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి అంతా. అలాగే అది డెడ్ ఎండ్, మీకు వెలుగు కనపడుతుంది కదా దూరం నుంచి. అది వా, దాని పైన అయితే చూడొచ్చు గుబురు. నైట్ రావాలి ఎప్పుడైనా ఇక్కడికి అవకాశం ఉంటే. కానీ 6 తర్వాత ఈ పార్క్ అయితే క్లోజ్, ఎవరిని ఎలా అయితే చేయరు. వెనకాల ఏదో వస్తున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. మేబీ హాంటింగ్ వీడియోస్ ఎక్కువ చూసినందుకు మైండ్ మీద ఇంపాక్ట్ అనుకుంటుంది. చాలా బాగుంది. ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లో మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆడపిల్లల్ని వదిలి రాకూడదు. తనైతే కూర్చోమని చెప్పాను. సుజాత చాలా దూరం వచ్చాను తెలియకుండా. ఓకే, లేడీ అయితే ఉన్నారు అక్కడ, భయం లేదు. సౌండ్ అయితే వచ్చింది చప్పట్లు కొట్టినట్టు. మీకు కూడా వినే ఉంటారు. ఏ పక్షులు ఏదో అయి ఉంటాయి. చాలా బాగుంది ఈ రోడ్డు. ఇది కూర్చుందిలే. ఓ సో ఏదో కవర్ చేసి దాన్ని పట్టుకోవచ్చు సార్.